చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బొత్స సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఈ సంఘటన ద్వారా చాలా సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బీసీల ప్రగతిని అడ్డుకున్న వీరికి రాజకీయ సమాధి చేసేది బీసీలే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అందరు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా బీసీల పైన జరుగుతున్న దాష్టికాలకి వైసీపీ అంతా ఇంత కాకుండా ప్రవర్తించే తీరు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.